చూసుకోవటం ఒకటైతే కక్ష సాధింపులాగా లేకుండా పోవటం కూడా ఒకటి ముఖ్యమైన అంశం. సార్ రేవంత్పై రాజేందర్ ధ్వజం ఇది చాలా రాజేందర్ అప్పుడు ఆర్థిక మంత్రి కాబట్టి గతంలో ఆయన మాట్లాడారు బీజేపీ తరఫున. ఆ తర్వాత కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తన మీద తను షాకింగ్ కామెంట్స్ చేసుకున్నాడు, తన గవర్నమెంట్ మీద. ఒక ముఖ్యమంత్రి తన ప్రభుత్వాన్ని గురించి అలా మాట్లాడతారా అని మనం ఊహించలేము. కొంచెం సంయమనం పాటించి ఉండాల్సింది ఆయన మాట. అందులో ఉద్యోగులకు చెప్పడం, ఉద్యోగులు మాకు జీతం ఇవ్వండి, మా పిఆర్సీ ఇవ్వండి, లేదా మా డిఏ బకాయిలు ఇవ్వండి అని అడిగితే మీరు ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు. ఏం మాట్లాడినవి? ప్రజల సేవకులే కదా ఉద్యోగులు, రాజకీయ నాయకుల్లాగా ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు. మీరు నన్ను కోచినా నా దగ్గర పైసా లేదు అంటే ఏంటి సార్? ఒక తండ్రిని పిల్లలు అడుగుతారు, లేదా యజమాని అడుగుతారు, నాయకుడిని అడుగుతారు. ఇక్కడ మీరు ముఖ్యమంత్రి, రాష్ట్రం తరఫున మీరు కస్టోడియను. వాళ్ళు మీకాక ఎవరికి చెప్తారు? నన్ను కోసిన ఎందుకు కోస్తారు సార్? రెండోది ప్రజల మీద యుద్ధం వాళ్ళు ఎందుకు చేస్తారు సార్? మూడోది మీరు జీతాలకు కూడా ఇంత, ఇప్పుడు ఆయన లెక్క చెప్పాడు 22,000 కోట్లు ఏడాదిగా నెలకు అవసరం. నెలకు మాకు ఇప్పుడు తిప్పి కొడితే 1,500 కోట్లు 15,000 కోట్లు కూడా రావట్లేదు, ఇంత లోటు ఉంది. అప్పు కోసం వేస్తే దొంగని చూసినట్టు చూస్తున్నారు. ఈ భాష కూడా, ఈ పదాలు కూడా, మరి ఆయన ఇవన్నీ ఏదో అవార్డ్ మెడల్స్ ఇవ్వడము ఏదో అట్లాంటి వేడుకలో ఇచ్చారు. రేపు మే 9వ తారీఖున ఉద్యోగ సంఘాల జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపాల్సి ఉంది. అలా చర్చలు జరపాల్సినప్పుడు వాళ్ళకే చెప్పి సహేతుకంగా ఇంతవరకు ఇస్తాము అలా ఏదైనా చేసుకోవచ్చు. కానీ మీరేమో అన్ని గ్యారంటీలు ఇస్త్రీ, హామీలు ఇస్త్రీ, అమలు చేస్తామంటారు, వెనక్కి పోయేదే లేదంటారు, ప్రతిజ్ఞలు చేస్తారు, ప్రమాణాలు ఇన్ని చేసి ఇప్పటికి వచ్చేసరికి ప్రజల మీద యుద్ధము, కోసిన నన్ను ముక్కలు ఎందుకు ఇలాంటివి మాట్లాడుతున్నారు? ఇందులో ఒక విధమైన కొంత నిస్పృహ కనిపిస్తుంది ఖచ్చితంగా. లేకపోతే ఈ మాటలు నార్మల్గానేటటువంటి మాటలు కాదు కదా. ఆయన బహుశా ఒప్పించడానికో లేకపోతే తన బాధ తెలియడానికో చెప్పుండొచ్చు. కానీ రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, విమర్శకులు ఉంటారు, బాధితులు ఉంటారు. ఉద్యోగులకు ఇవేం లేవు, వాళ్ళు తమకు రావాల్సింది రావాలని వాళ్ళు కోరుతున్నారు. సో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఎవరైనా అండి, ఆంధ్రప్రదేశ్లో అయినా సరే విధ్వంసం అయిపోయింది, నాశనం అయిపోయింది, దివాలా ఎత్తింది, ఇలా మన గురించి మనం చెప్పుకుంటామండి. నిజంగా ఎత్తినా కానీ గంభీరంగా ఉండి 4 డబ్బులు తెచ్చుకోవడానికి, 4 పనులు జరగడానికి ప్రయత్నించాలి. కానీ ఇంకా స్వయంగా ప్రభుత్వాధినేత అలా చెప్పిన తర్వాత ఇంకా ప్రజల మీద ఎలాంటి ఇంప్రెషన్ వస్తుంది? ఇదివరకు ఉన్న అంశాలు కాక. సో ఈటెల రాజేందర్ ఇప్పుడు బీజేపీ ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి కూడా, ఎక్కువ రోజులు ఆయన ఉన్నాడు కదా. ఆయన చెప్తున్నాడు దివాలా నువ్వెత్తి, రాజకీయం దివాలా ఎత్తింది కానీ రాష్ట్రం ఏం దివాలా ఎత్తలేదు, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది, ధనిక రాష్ట్రం అవుతుందని కదా. అప్పుడు ఇంత ధనిక రాష్ట్రం 10 ఏళ్ళకే దివాలా ఎత్తడం ఎలా కుదురుతుంది? సో అది కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇంకా ఇతరులు కూడా గట్టిగా చెప్తుంది ఏంటంటే అంతా ఆర్థిక పరిస్థితి మీ నిర్వహణ లోపం, ఇంకా మామూలే కదా, ప్రతిపక్షాలు కాబట్టి మీ నిర్వాహకాల వల్ల ఇలా అయింది అది ఇది చెప్తున్నారు. కానీ ఇక్కడ బేసిక్గా మటుకు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం అప్పులు చేసింది, వాళ్ళ మాట ఒకటి, మేము 3 లక్షల కోట్ల అప్పు అనుకొని వచ్చాం, 6 లక్షల కోట్లు అయిందని. ఇంతకుముందు కదా రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదో లంకెల బిందెలు ఉంటాయి అని వస్తే ఇక్కడ ఏం లేవు, దివాలా ఎత్తిందని. ఈ భాష కానీ ఇది ప్రభుత్వాలు మారుతుంటాయండి. మారిన ప్రతి ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వాన్ని తిట్టిపోసి ఇంకేమీ లేదని చెప్తే ప్రజలకు ప్రభుత్వాల మీదే విశ్వాసం పోతుంది. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు పెంచుతారని వాళ్ళు వస్తుంటే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు మే 15 నుంచి. అది సమరం అనే ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే ఉద్యోగులను సమరం అంటే ఎట్లా అండి? ఏ ప్రభుత్వాలు అయితే, అది ఎన్టీఆర్ చాలా బ్రహ్మాండంగా గెలిచాక కూడా ఏముండో అన్నాడు ఉద్యోగులను, దాంతో అది బెడిసి కొట్టి చాలా దూరం పోయింది. ఒక దశలో చంద్రబాబు నాయుడు, ఒక దశలో జగన్మోహన్ రెడ్డి, జగన్ కూడా అంతే, చాలా కాలం పాటు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. మీరు ప్రజలకు 100 వాగ్దానాలు చేస్తారు. అసలు ప్రభుత్వం అంటేనే ప్రభుత్వ యంత్రాంగం ఉద్యోగులు అయినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వడానికి మటుకు ఇన్ని మెలికలు, ఇన్ని కొరతలు, ఇన్ని గొడవలు చేస్తే ఎట్లా? ఇది తప్పకుండా ఇది ప్రతిపక్షాల నుంచి కోరి విమర్శ తెచ్చుకున్నట్టుగా ఉంది. ఆ విధానము స్వయంకృతాపరాధం అయితే ఈ మాట్లాడిన తీరు మరింత అభ్యంతరకరం, ప్రజాస్వామికం కూడా కాదు. తప్పకుండా ఉద్యోగులతో మీరు సహేతుకంగా ప్రజాస్వామికంగా మాట్లాడి వాళ్ళ కోరికలు నెరవేర్చండి. ధరలు పెరిగే ఇవన్నీ వాళ్ళు అడుగుతున్నారు అంతే కదా. కాబట్టి ఇది తీవ్రమైన అంశమే. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఒక ముఖ్యమంత్రి నన్ను కోచినా నా దగ్గర నా పైసలు, నన్ను దొంగలాగా చూస్తున్నారంటే ఎట్లా కుదురుతుంది సార్? ఎందుకు చూస్తారు సార్ ఎవరైనా? కానీ అది కుదురుతుందా?
మీరు గత ప్రభుత్వాన్ని అన్నారని మీరు అనుకుంటున్నారు, సార్ కానీ ఇప్పుడు మీరు అలా అనడం వల్ల అది మీకు ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది, మంచిది కాదు కదా. సార్ థ్యాంక్ యూ సో మచ్.